హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈసీఎల్కి కేవలం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, G+2+ లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. గ్రాండ్ ఎలివేషన్ తీసుకున్నారండి. చూస్తూ ఉండిపోవాలనిపించే ఎలివేషన్ అనమాట. మంచి లేటెస్ట్గా తీసుకున్నారనమాట. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, G+2+ లిఫ్ట్ ప్రొవిజన్ పద్మశాలి టౌన్షిప్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి రోడ్ నెంబర్ 81లో ఉంది. ఇది మనకి ఈసీఎల్కి కేవలం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాప్రా మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. ప్రాపర్టీ చూసుకున్నట్టయితే 160 స్క్వేర్ యార్డ్స్ 32x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రాపర్టీ ముందు మనకి 33 ఫీట్ రోడ్ ఉంది అండి. మంచి కాలనీలో ఉంది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. చుట్టూ మనకి మంచి లొకేషన్లో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు ఎలివేషన్ చూడండి, అసలు చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. మనకి ప్రొఫైల్ లైట్స్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ గీట మనకి గ్రాండ్ తోటి తీసుకున్నారు. సో లోపలికి వచ్చేసి మనకి పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్ అండ్ సంప్ తీసుకున్నారండి. అండ్ కింద వచ్చేసి మనకి 1 BHK తీసుకున్నారు. ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది 1 BHK అండి. సో మనం డైరెక్ట్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనకు ఓనర్స్ కోసం డిజైన్ చేసింది చూద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండో తీసుకున్నారు అనమాట, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ మనకి రైలింగ్ ఇట స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్. మనకి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. డోర్స్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన ఇటు నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, రైట్ సైడ్లో మనకి 2 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక డోర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టీవీ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారండి. ఇక్కడే పక్కకు మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు. డైనింగ్ హాల్ అయితే పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, పక్కకి మనకి వాష్ ఏరియా తీసుకున్నారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ మనకి యూ షేప్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ కానీ, విండో కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే మనకి పూజ కదండి, పూజ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, విండో కానీ, అదేవిధంగా మనకి వాష్రూమ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా నీట్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, ఇక్కడ విండో తీసుకున్నారు, PVC విండో, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.95 CR అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాం. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ నీట్గా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.